అక్కడి పౌరుడిగా పరిగణిస్తారు అన్న ఒక వెసులుబాటును ఆయన రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలోని ఫెడరల్ కోర్టు కొట్టివేసింది, ఆ ఆదేశాలను నిలిపివేసింది. అయితే ఈలోగానే చాలామంది ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫిబ్రవరిలో అమల్లోకి వస్తుంది కాబట్టి ఫిబ్రవరి లోపలనే ప్రసవం కావాలని చెప్పి బలవంత ప్రసవాలకు వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మ్యాడ్నెస్. అమెరికా పౌరసత్వం లేనంత మాత్రాన మనుషులు బ్రతకపోరు. వారి వారి దేశాల్లో, వారి వారి ప్రాంతాల్లో, వారి వారి నగరాల్లో ఉండే సౌకర్యాలు, ఉండే వెసులుబాట్లు, ఉండే జీవితం కూడా ఉంటుంది. అది మూర్ఖత్వపు ఇది చర్య. వర్సిటీలపై రాష్ట్రాలకు స్వేచ్ఛ లేకుంటేలా అని మరో వార్త. యూజీసీ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ రాష్ట్రాల్లో యూనివర్సిటీల మీద అధికారాన్ని రాష్ట్రాల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి ఈ వార్త చెప్తున్నది. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నవారినే గవర్నర్లుగా నియమిస్తున్నారు. నిజమే, ఈ సమస్య దీని గురించి మాట్లాడుకోవాలి. రాజకీయాల్లో రీహాబిలిటేషన్ అంటాం మనం, పునరావాస కేంద్రాలుగా రాజ్భవన్లు తయారవుతున్నమాట వాస్తవమే. అయితే గవర్నర్లుగా రాజకీయ నాయకులను నియమిస్తున్నారు, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిలుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, లేదా అధికార యంత్రాంగంలో పనిచేసిన వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్లుగా వేయడం అనేది నిజానికి కూడా అది రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళని వేస్తున్నారు. పోనీ రిటైర్ అయిన వాళ్ళని కాకుండా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని గవర్నర్లుగా వేస్తే వాళ్ళు రాజకీయాలు చేస్తారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో తలదూర్చడం అనేది జరుగుతుంది.